పెట్టలేదని పెడితే నీకు ఎన్ని ముక్కలు పడ్డాయి, నాకు ఎన్ని పడ్డాయి అని అంటావా అన్నావా కదా. అట్లాగే ఇది ముక్కలు, ఇది జీవాహారం కదా. జీవాహారం. వెరీ గుడ్. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. నీ ఆత్మతోటే జరగనయ్యా ఈ అద్భుతాన్ని యేసయ్యా. నీ ఆత్మతోటే జరగనయ్యా ఈ అద్భుతాన్ని యేసయ్యా. అక్కడే వందనం అందుకు మా వందనం, అక్కడే వందనం అందుకు మా వందనం. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. మోసేను కరంటిని నీ శక్తితోనే విని, మోసేను కరంటిని నీ శక్తితోనే విని, ఫరో రాజుని శక్తిని స్తుతిస్తే, ఫరో రాజుని శక్తిని స్తుతిస్తే, అలాగే నీ దాసుని శక్తితో నింపినే, అలాగే నీ దాసుకి నీ శక్తితో నింపినే. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. దావీదుని కరంటిని అభిషేకంతో తిని, దావీదుని కరంటిని అభిషేకంతో తిని, గొలియాతుని సావగొట్టి నీ శక్తి గొప్పతంతిని, గొలియాతుని సావగొట్టి నీ శక్తిని గొప్పతంతిని. అలాగే ఈ లోక గొలియాతుని గెలసాని శక్తిమయా. అలాగే ఈ లోక గొలియాతుని గెలసాని శక్తిమయా. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. ఆ రోజున కట్టిస్తా సొలొమోన మందిరం, ఆ రోజున కట్టిస్తా సొలొమోన మందిరం. ఆ మందిరాన మనసుని నిలవార్తిని, ఆ మందిరాన మనసుని నిలవార్తి. అలాగే ఈ మందిరాన్ని నీ ఆత్మతాసయ్యా. అలాగే ఈ మందిరాన్ని నీ ఆత్మతాసయ్యా. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. శక్తితోటే అయ్యలే, బలముతోటే అయ్యలే, మా వల్ల అయ్యలే యేసయ్యా. నీ ఆత్మతోటే జరగనయ్యా ఈ అద్భుతాన్ని యేసయ్యా. నీ ఆత్మతోటే జరగనయ్యా ఈ అద్భుతాన్ని యేసయ్యా.
అల్లాడే వందనం అందుకున్నా వందనం అత్తాడే వందనం అందుకున్నా వందనం శక్తితోటే అయ్యలే బలంతోటే అయ్యలే మావెల్ల అయ్యలే యేసయ్యా శక్తితోటే అయ్యలే బలంతోటే అయ్యలే మావెల్ల అయ్యలే యేసయ్యా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. భాషలో పాటలు నేర్చుకుని పాడుతున్నాను అంటే ప్రభు కొరకే కదా. ఇదంతా ఇది ఎందుకు కొరకు? మనము ప్రభు కొరకే, ఏదో ఘనత కొరకు కాదు. కాబట్టి అట్లా మనం కూడా నేర్చుకోవాలి. మేము యోనసులు ఉన్నప్పుడు మా పెద్దన్న ఆ 2 పట్టుకొని పోయేది, నేను డోలకి వేసుకొని పోయేది. అంటే 5గురు మేము అన్నదమ్మును. అట్లా ఒక్కొక్క ప్లేయింగ్ మెటీరియల్ వేసుకొని పోయేది చర్చికి మేము. అట్లా సంతోషం. యోనస్తుల కూడి కంటే చాలా సంతోషం, ఆనందం. చెప్పండి, పాట పడతారా? ఓకే, అంతేనా? సరిపోతుందా? ఓకే, తీసుకుంటా. రైట్, సరే. సోదరుడు రవి గారు గుంటూరు నుంచి వచ్చారు. సహోదరుడు సాక్ష్యము, వాక్యము అన్నీ మీతో పంచుకుంటాడు. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థనతో మా యొక్క ప్రారంభించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, జీవగల జీవాధిపతి, సర్వశక్తి గల సర్వకృపానిధి, ఘనమైన రాజా, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ పాద సన్నిధిలో చేరి ప్రభా ఈ చిన్న నల్లబల్లి అనే గ్రామంలో యెరూషలేము ప్రార్థనా మందిరం ప్రభా మీరు మా కొరకై తండ్రి మిమ్మల్ని ఆరాధించే నిమిత్తం మీ యొక్క ప్రభా మరి కృప చొప్పున ప్రభా మీ యొక్క కృప మహదైశ్వర్యం చొప్పున తండ్రి మీరు ఇక్కడ నిర్మించి లేదండి ఇక్కడ నుంచి ప్రభా ఎంతోమంది మీ సన్నిధికి ప్రభా నిత్య జీవానికి రావాలని మీ యొక్క కోరిక ఉందని ప్రభా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాల ద్వారా తండ్రి మేము గమనిస్తూ ఉండగా లేదండి రక్షించబడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా ఆత్మలో ప్రభా మీరు బలపరిచి స్థిరపరచండి. ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే ప్రభా వారిని రక్షణలోకి తీసుకురావాల్సిన పాదాలు పట్టుకుని గోజాడుతున్నాను తండ్రి. అంత మాత్రమే కాకుండా ప్రభా నిన్న ఈ దినం కూడా మీరు మీ కృప చూపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు వందనము చెల్లించుకున్నాం తండ్రి. ఇక్కడ తండ్రి అందరూ కూడా ప్రభా మీ యొక్క పనుల్లో ప్రభా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వారికి రావాల్సిన ప్రభా ఆత్మీయ మరి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉండిపోయినటువంటి పెద్దలైనటువంటి వారిని, అంత మాత్రమే కాకుండా సేవకులైనటువంటి వారిని, జరిగిస్తున్న పరిచర్యను ప్రభా మరి ఎవరెవరైతే ప్రభా మరి చర్చికి విశ్వాసులుగా వస్తున్నారో వారందరినీ, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క రక్త సంబంధికులని, బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, శ్రేయాభిలాషుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభా రక్షణ భాగ్యంలోకి తీసుకురావాల్సిందిగా మీ పాదాలు పట్టుకుంటూ ఇప్పటికైతే మైక్ని వాతావరణం మీకు మీ యొక్క ఆలయంలో ఉంచుకోండి. లేదండి మరి ఇప్పటివరకు పాటలు మీరు సాయం చేశారు. మీకు మనం స్తోత్రంలో పాటిన బిడ్డలను బట్టి, వాయించిన బిడ్డలను బట్టి, ప్రభా పాటలతో సహకరించిన బిడ్డలందరిని బట్టి మీకు మనం స్తోత్రం చెల్లించుకున్నాం. ఇప్పుడు ప్రభా మీ యొక్క వాక్యాన్ని కొంత ధ్యానం చేసి నేను మా సాక్ష్యాన్ని కూడా పంచుకొని పోతూ ఉండగా మీ కృప చూపిస్తూ రావాల్సిందిగా మీ పాదాలు పట్టుకొని వాక్యాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి ప్రభా ఎన్నో ఆత్మల ప్రభా బలపడటానికి, రక్షణలైన ఆత్మల ప్రభావ గొప్ప రక్షణ రావడానికి మీ కృప చూపిస్తారని నమ్మచ్చు. మరోసారి తండ్రి మరి ఇక్కడ మీ మహిమను కుమ్మరించవలసిందిగా ఆద్యంతము మీరే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మీ పాదాలు పట్టుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తిగల మహిమగల నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనకి అన్నోళ్ళు చెప్పిన మీటింగ్ ఏం మీటింగ్ ఇది? యూత్ మీటింగ్ కదా. యూత్ అనే స్టేజ్ మనకి ఎప్పుడు వస్తుంది? యూత్ స్టేజ్ ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది? ఎప్పటి నుంచి యూత్ అని అంటారు కదా. అది టీనేజ్ నుంచి యూత్ అనొచ్చు. ఓకే,
మనకి మానవుని దశలో మానవుడు మరి పుట్టిన కాడి నుంచి మరణించినంత వరకు ఎన్ని దశలు ఉంటాయి జనరల్గా? ఎన్ని దశలు ఉంటాయి? మనందరం ఇప్పుడు వృద్ధాప్యంలో ఉండాలంటే 5వ దశ అది. మరి ఏ దశలో యూత్ అనేవాళ్ళు ఏ దశలో ఉండట్టు లెక్క? యూత్ 2 రకాలుగా ఉంటారు. ఒక దేవుల్లో యూత్, రెండోది శరీర సంబంధంగా యూత్. అట్లా ఫస్ట్ పుట్టిన కాడి నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇట్లాంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు. చూడండి, మార్క్స్ వార్త, ఎవరైనా గబా చదివేవాళ్ళు తీయండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. అంటే మనకి మానవ దశలు ఎన్ని దశలు ఉన్నదానికి యూత్ అది ఎన్నో దశ? అసలు మొదట ఏ దశ నుంచి ప్రారంభం అవుతుంది? 10-13 మార్కు. చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. శిష్యులు గద్దించారు. అది చూసి కోప్పడి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అంటూ కింద ఒక మాట ఇంకోటి కూడా ఏమన్నాడా? చదువు, ఇంకా కొంచెం చదువు. బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇది చిన్న బిడ్డలు కాకుండా మిగతా వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. చిన్న బిడ్డల వలె అంగీకరింపని వాడు ఎవ్వరు కూడా ఎంత మాత్రం కూడా ప్రవేశింపలేరు. ఎట్లాంటి వారు ప్రవేశింపలేరు? చిన్న బిడ్డల కానించి మిగతా దశలన్నీ కూడా ఎవ్వరు ప్రవేశించరు అనేది దేవుడే చెప్పాడు డైరెక్ట్గా. ఇది శిష్యులు చెప్పింది కాదు, ప్రవక్తలు చెప్పింది కాదు, రాజులు, యాజకులు, ఎవ్వరు సేవకులు చెప్పింది కాదు. దేవుడు డైరెక్ట్గా చెప్పాడు చిన్న బిడ్డల్లాగా ఉండాలి అని. సో చిన్న బిడ్డలకే ప్రాబ్లం అయితే లేదు, తేలిపోయింది ఇక్కడ. ఆ తర్వాత ఏం దశ? బాల్య దశ కదా. చంటి బిడ్డలు అంటే చైల్డ్హుడ్ అయిపోయింది. తర్వాత బాల్య దశ. బాల్య దశలో వాళ్ళు ఎట్లా ఉంటారు? జనరల్గా చూస్తే వీళ్ళు ఇక్కడున్న ఈ బ్యాచ్ బాలురు లాగా మనం పూర్తిగా నిర్ధారించుకోవచ్చు. వీరు ఎట్లా ఉంటారు? వీళ్ళని గురించి బైబిల్లో ఏమైనా రాయబడింది అని అంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం ఎవరైనా చదవండి. ఆయన 2:33 బ్రదర్, సార్ 2:33 2 రాజులు 2:23 ఉంది. చూడండి, ఎవరంట? బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అన్నారు. ఎవరు అన్నారు? వీళ్ళు బాల్య దశ. బాలురు కానీ బాలికలు కానీ ఎవరైనా కావచ్చు. బోడివాడ ఎక్కిపొమ్ము అంటే ఎవరికి కోపం వచ్చినప్పుడు? ఎవరికి కోపం వచ్చింది? అక్కడే ఉంది కదా, చదవండి. యెహోవా నామమును బట్టి ఎవరు చెప్పించారండి? పైన ఏమన్నా ఎవరి పేరు ఉంది? అది అందరికి తెలిసిందే, పెద్ద అయిన వారు అందరికి తెలిసిందే. ఎలీషా వెళ్తా ఉంటే బాలురు ఆయన దగ్గరికి వచ్చి బోడివాడ అంటే బాల్డ్ హెడ్ అయినసరికి బోడివాడ అని ఎగతాలు చేస్తే ఏమైంది? నెక్స్ట్ ఏమైంది? 42 ఎలుకబంట్లు వచ్చి క్షమించండి 2 ఎలుకబంట్లు వచ్చి 42 బాలుని చీల్చేసి చంపేసింది. బాలురి యొక్క దశ కూడా ఇట్లా ఉంటుంది. బాలురేమి పరలోక రాజ్యానికి ఊరికి దేవుడు తీసుకెళ్ళిపోడు, చంటి బిడ్డలాగా. వీళ్ళే ఇట్లా ఉంటే జస్ట్ ఒక 5 to 12 years ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, 12 to టీనేజ్ అంటే యూత్ ఎట్లుంటుంది. ఇంకా వీళ్ళు జనరల్గా శరీరంతో నోటితోనే చేస్తారు. యూత్ వచ్చేసరికి దేంతో చేస్తారు? పాపం ఎక్కువ పర్సెంట్ దేంతో చేస్తారు? మైండ్తో చేస్తారు. మైండ్తోనే చేస్తారు ఎక్కువ. తక్కువ శరీరంతోనూ ఉన్న అవయవాలు అన్నిటితోనూ చేస్తారు. ఇది ఏ దశ? ఇది యవ్వన దశ. ఈ యవ్వనుల యొక్క జనరల్ ప్రవర్తన మరి సొలొమోన్ కుమారుడు ఉన్నాడు కదా, ఏం పేరు? సొలొమోన్ రాజు యొక్క కుమారుడు. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోన్ కుమారుడు. అన్న కరెక్ట్గా చెప్తున్నారు. అన్న చదవండి యెరోబాము గురించి ఎక్కడుంది? అది కూడా రాజుల గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చూడండి.
మొదటి రాజులు 12వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము. లైట్ లేదన్నా, చదవన్నా. అతను సలహా తీసుకున్నది ఏ వచనంలో ఉందో అది చదవన్నానా. యవనస్తుల సలహా తీసుకుంటాడు కదా. ఎనిమిది వచ్చినాను. ఎనిమిది కూడా చదవండి. 8 కూడా. అయితే అతడు ఏ నిర్లక్ష్య పెట్టాడంట? పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులను పిలిచి, అంటే ఇక్కడ కూర్చున్న యవనస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇదే. యవనులను పిలిచి ఆలోచన అడిగాడు. అడిగి వేసాను. ఏమని? నీ తండ్రి క్లియర్గా చదవయా. నీ తండ్రి బరువుకు మించిన కాడిని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్తారు యవనస్తులారా అని యెరోబాము యవనస్తులను అడిగితే, యవనస్తులు ఏమని చెప్పారంటే, ఏ ఆలోచన చెప్పారో ఇప్పుడు చదవండి. మీ తండ్రి మా కాడి బరువు చేశాడయ్యా, కానీ చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనినా. ఏమని? నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడి పెట్టాను. సరే, అది సంగతి. ఆ కాడిని ఇంకా బరువు చేస్తాడు. ఒక ముసలాయన వెళ్తా ఉంటే ఏదో బరువు మోసుకెళ్తా ఉంటాడు అనుకోండి. యవనస్తులైన వాళ్ళు కొంతమంది, ఒకసారి నేను మా మంగళగిరిలో వస్తూ ఉంటే ఒక యవనస్తుడు గడ్డి పొమ్ము మోసుకెళ్తా ఉంటే ఆ గడ్డిలోనే ఒక చిన్న పరక పీకి ఆ మోసుకెళ్ళి ఆయన కొడుతున్నాడు. ఆయన మెడ తిప్పుకోలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు యెరోబాము తండ్రి ఆ కాడి ప్రజల్ని బాగా చూసుకోయా, వాళ్ళని చులకం చేయబాకు, వాళ్ళకి ఏది కావాలో అది అందించు అంటే, వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఎట్ట చూసావో, మీ నడుము కంటే నా చిటికినేళ్ళే చాలా ఘనమైంది, అంత మాత్రమే కాకుండా వాళ్ళ నెత్తి మీద నువ్వు ఎంత బరువు పెట్టావో, ఏ భారం అన్నా కానీ, అది ఆర్థిక భారం కావచ్చు, శరీర సంబంధమైన భారం కావచ్చు, దాన్ని డబల్ చేస్తానని యవనస్తులు సలహా తీసుకొని ఆ రకంగానే చేస్తాడు. యవనస్తుల యొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? జనరల్ అయినా కాదా ఇది? అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలు బైబిల్లో చాలా మంది, యేసప్ తెలుసు కదా మీకు, తిమోతి తెలుసు కదా ఏంటి, మరి ఇంకా చాలా మంది యవనస్తులు వీళ్ళకి విరుద్ధంగా, అంటే దేవుని వాక్యం ఏ విధంగా చెప్తున్నారో, దేవుని వాక్యాన్ని మరి ఎవరు బోధించి లేదా వారు ఎట్లా విన్నారో ఆ వినిన దాన్ని బట్టి వాక్యం ఏం చెబితే అదే చేయాలని వారు గ్రహిస్తూ ఉన్నారనమాట. అందుకని తిమోతిని చూడండి, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తిమోతిని పౌలు అసలు ఎట్లా పిలుపు నేను బైబిల్లో చదివినప్పుడు అసలు చాలా వండర్ అయ్యానమాట. 1 తిమోతి 1వ వచనం 2వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. నా నిజమైన కుమారుడగు తిమోతికి పౌలుకి ఏమైనా సంబంధం ఉందా? అసలు తిమోతికి పౌలుకి ఏమైనా సంబంధం ఉందా? మనందరికీ తెలుసు కదా బైబిల్, ఏ సంబంధము లేదు. ఎట్లా బ్లడ్ రిలేషన్ కానీ, వాళ్ళిద్దరూ ఒక మరి బంధుమిత్రులు కానీ అట్లాంటిది ఏమి లేదు. కానీ దేన్ని బట్టి అంటున్నా, ఇంకోసారి చదవండి. విశ్వాసమును బట్టి. యవనస్తులకి ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఫస్ట్ పాయింట్, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంట. అసలు కుమారుడికి ఆయన కుమారుడు కానే కాదు. కానీ పౌలు గారు తిమోతిని, అంటే తిమోతి యొక్క ప్రవర్తన ఎట్టుందంటే చూడండి, తిమోతిలకు రాసిన పత్రికే 1 తిమోతిలోకి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి. అది పౌలు గారు ఆయనకి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మాట, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా
తృణీకరింపనీయకము అంటే ఏంటి? ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, బజార్కి వెళ్ళాలి, బైక్ రైడింగ్కి వెళ్తానంటారు. మరి తల్లిదండ్రుల మాట వినటం శ్రేష్టమా, లేకపోతే అట్లా కాకుండా సొంత నిర్ణయం తీసుకొని ఎరోబాంకో ఎట్లా చేసాడో అట్లా చేయటం బెటరా? బైక్ రైడింగ్కి వెళ్ళటం బెటరా? బైక్ రైడింగ్కి వెళ్తే ఏం జరిగిద్దో కూడా తెలియదు. అయితే తల్లిదండ్రులు వెళ్ళి బైక్ మీద వెళ్ళి ఏమన్నా తెమ్మంటే ఏం కాదులే, కానీ ఎందుకంటే వారు చెప్తున్నారు కాబట్టి, వారు ప్రేయర్ఫుల్గా ఉంటారు కాబట్టి. అయితే మన సొంతంగా అంటే నీ యవ్వనమును బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి ఎవ్వరు కూడా మందిరంలో, అందుకనే ఇప్పుడు ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం, ఎవరైనా సరే ప్రసంగి 5:1 వచనం, మందిరంకి వచ్చినప్పుడు యవ్వనులు ఎట్లా ఉండాలి అనేది చెప్తే మనం వాక్యంలోకి వెళ్ళిపోను. 5:1 ప్రసంగి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏంటంట? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రవర్తన ఎట్లా చూసుకోవాలంట? చూసుకోకపోతే ఏమవుతుంది? మనందరికీ తెలుసు ఏమవుతుంది అన్నది. పరువు పోయే కాడి నుంచి ప్రాణం కూడా పోద్ది అనమాట. అంత భయంకరమైన మరి పరిస్థితులు దొరికి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళకి. ఇందాక డేవిడ్ అన్న ఇక్కడ పడుకొని ఉన్నాడు, పడుకొని ఫ్యాన్ కింద అట్లా పడుకొని ఉండగానే ఒక బ్రదర్ ఎవరు వచ్చి తల కింద, అంటే ఏం లేదు అన్నే అడగల, తల కిందగా ఉందని చెప్పేసి ఒక దిండు లేకపోయేసరికి ఏదో మడత పెట్టి కొంచెం తల కింద ఎత్తుకు తీసుకొని వస్తే అన్న ఉన్నాడంటే, నువ్వు చాలా శ్రమ పడతావు బ్రదర్ అన్నారు లేదా బ్రదర్ మీరు? ఆయన నాకు తెలిసినట్టు ఆయనకు తెలియదు, నేను చూశాను అన్నమాట ఇక్కడ. అంటే అదనమాట ప్రవర్తన అంటే అది ఎవరు చెప్పలా. ఎవరన్నా అన్న మీరు అడిగాడు, ఏమన్నా అడగలా, రియల్ అనమాట. ఇక్కడే జరిగింది, ఎక్కడో కాదు. అట్లాంటిది ఎక్కడొస్తాయి అంటే ఇప్పుడు అంటే మనం చదివింది, నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన. ఇంకా చదవండి. భక్తిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుటే శ్రేష్టము. ఇప్పుడు మీ అందరికి మరి అన్న పంపారా పాట అనేది? అయితే ఇక్కడ నేను ఆ పాటను ఒకటి రాశాను, ఆ ఒక్క వచనం పాడుతున్నాను. అంటే దానికి ఆ వచనం పాడే ముందు మీరు ఇప్పుడు కీర్తన గ్రంథము 119 అధ్యాయము 119వ కీర్తన 9వ వచనం మనకి అవసరం. చదవద్దు, ఇది చదవద్దయా, ఈ వచనం చదవద్దు ఎవరు. ఈ వచనాన్ని పాటగా పాడుకుందాం మనం. ఇదే వచనాన్ని, అదే వచనం ఇప్పుడు మన పాటలో పల్లవి అనమాట. కాబట్టి నేను ఫస్ట్ పాడతాను. ఇది పెద్ద భయంకరమైన ఇళరాజాలు వాళ్ళు కొట్టే రాగం లాంటిది కాదు, జనరల్గా మనందరికి వచ్చేది అనమాట. మీరు పాడారు ఆ పాటల, ఈ సొంతగా చేసి చాలా బాగుండేవి. నేను ఫోటో కూడా తీసుకున్నా, అక్కడ వాక్యం దాని కింద వేరే భాషలో ఉంది. అది ఆ బైబిల్ లేదు కదా, నేను చూసి చివరిని రాసి ఉండే వాక్యాలు. ఇప్పుడు మీరు రాసింది కూడా ఇది లిపి లేదు కదా, ఉందా? తెలుగులో రాశారు అంతే. అదనమాట, అదనమాట మంచి ప్రవర్తన అంటే అట్లనే ఉంటది. కష్టపడి మరి ఏదో ఒకటి అన్నాళ్ళకి ఈ భాషలో నుంచి ఆ భాషలో అన్నం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? తెలుగులో రాసుకున్నారు. అట్లా అనమాట. అంటే ప్రవర్తనకి గుర్తులను, సింబల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉంది కదా. 119వ కీర్తన 9వ వచనం. నేను ఆ వచనాన్ని పాటగా పాడతాను, రెండోసారి మీరు పాడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు. మీరు పాడండి ఇప్పుడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు. ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు అని కింద వచ్చిన ఎట్లా కంటిన్యూ అయింది? నీ వాక్యమును బట్టి, నీ వాక్యాన్ని బట్టి. నీ వాక్యం ఎవరి వాక్యం? అది నాదా లేకపోతే నీదా? ఏ వాక్యము?
దేవుని వాక్యాన్ని బట్టి. దాన్ని ఎట్లా చూసుకోవాలంట? జాగ్రత్తగా మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా మన ప్రవర్తన ఉండాలో, వాక్యం చూసేటప్పుడుగా దుష్టుల ఆలోచన చెప్పున నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసము కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే జాగ్రత్త ఎట్లానో అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఎట్లా జాగ్రత్తగా దాన్ని చూసుకోవచ్చు అనేది. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని యవనస్తులు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి. అయితే యవనస్తులు జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? నేను కూడా యవనస్తులే, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పటివరకు మరి బాలురు ఏం చేశారో, లేకపోతే చంటిబిడ్డలు ఏం చేశారో, యవనస్తులు ఏం చేశారో మనం చూసాం. 4వ దశ వచ్చేసి యవనస్తుల తర్వాత కౌమారం, అంటే కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రులు అయ్యి పిల్లలు కానీ వారిని పెంచి పోషించే వాళ్ళని మళ్ళీ వారి బిడ్డలే, ఈ యవనస్తులు వారి బిడ్డలే యవనస్థ దశ దాకా, అంటే వాళ్ళంతటికి ఏదో ఒక పని చేసుకునేంత వరకు కూడా వాళ్ళని పెంచడం, అది వాళ్ళు కౌమారంలో ఉంటారు. వీరి బిడ్డలు మళ్ళీ ఏ స్థాయికి వస్తారు? చట్టి బిడ్డలు కానించి యవన స్థాయిలో వస్తారు. ఈ కౌమార దశ కూడా అయిపోయిన తర్వాత ఏం దశ? 5వ దశ. తర్వాత జుట్టు నడిచిపోతే ఏమంటారు? నడి వయసు ఎట్ అయితే నా జుట్టు నడిచిపోయి కర్ర పట్టుకుని నడిచేది నడి వయసా? ఎస్, వృద్ధాప్యము. 5వ దశ ఏంటి? వృద్ధాప్యం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ దశలో మనకి 2 చోట్లకి వెళ్ళాల్సి వచ్చింది ఖచ్చితంగా ఎవరైనా సరే. వృద్ధాప్యం జస్ట్ ఎండ్ అవ్వగానే 2 చోట్ల ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి పరలోకం, రెండోది వృద్ధాప్యం. తర్వాత ఇంకా ఉంటాం మనం, వచ్చిద్దా మనం? నేను ఇప్పుడు నాకిద్దరు మనవడు మనవరాలు కూడా ఉన్నారు. ఇంకా నేను యవనస్తుని అవుతానా? ఎప్పటికీ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దశలన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే నీ వాక్యమును బట్టి, అదే 119వ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి అనుకోండి. చూడండి ఎన్ని వచనాలు? 176 176 వచనాల్లో వాక్యము అనే మాట 26 సార్లు రాయబడింది. 26 వచనాల్లో వాక్యం అని రాయబడింది. ఇది మీరు ఇంటికి వెళ్ళినా చూసుకోండి. 26 సార్లు. ఆ 26 వచనాలు మీరు జాగ్రత్తగా యవనస్తులు చదువుకున్నా కానీ చాలా మట్టుకు మీరు దేవుని యొక్క మార్గంలో నడవడానికి అవకాశం ఉంది. ఒకటి. ఇక రెండోది వచ్చేసి వృద్ధాప్యంలో మనం ఎక్కడికి వెళ్తాము అంటే, ఎవరైనా వృద్ధాప్యంలోకి రావాల్సిందే. ఎవరైనా చంటిబిడ్డలుగానే పుట్టాలి, ఎవరైనా కానీ వృద్ధాప్యంలోకి రావాల్సిందే. అయితే ఈ మధ్యలో మనము దేవుణ్ణి నమ్ముకుంటామా లేకపోతే దయ్యాన్ని నమ్ముకుంటామా? ఈ రెండింటి విషయాలను మనం తెలుసుకోవాల్సిన విషయం. చంటిబిడ్డలు ఎవరిని నమ్మినా కానీ వాళ్ళకి పరలోక రాజ్యం ఉంది. బాలురికి లేదు, యవనస్తులకు లేదు, నడి వయసులో ఉండేవారికి లేదు, వృద్ధాప్యంలో ఉండేవారికి లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరిగింది? దేవుణ్ణి ఒకవేళ నువ్వు నమ్ముకున్నావు అనుకో, యవనంలో ఇట్లాంటి టైంలోనే నువ్వు నమ్ముకుంటే నీకేం జరిగింది? చూడండి, ఏషియా 46:4 వచ్చినాం అనుకుంటా. ఏషియా 46:4. ఎప్పటి వరకు? మళ్ళీ ఏడ వరకు? అది ఏ ప్రాయం ఇది? ఎన్నో స్టేజ్ ఇది? 5వ. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఇక్కడ తండ్రులైన వారు ఎవరైనా సరే, తండ్రులైన వారు చేతులు ఎత్తండి. తండ్రి అయి ఉన్నవాళ్ళు, బిడ్డలకు వెళ్ళ వాళ్ళు ఎవరైనా సరే చేతులు ఎత్తండి. మీ బిడ్డలకి మీరు 15 సంవత్సరాలు వచ్చినాక ఎవరైనా ఎత్తుకున్నారా? ఎత్తుకొని ఊళ్ళ మీద తిరిగారా? సంకన వేసుకొని తిరిగారు ఎవరైనా? 10 సంవత్సరాలు చూసారా? నువ్వు తండ్రి ప్రాణం కూడా చాలా మంది పిల్లల కొరకు తండ్రులు తల్లులు ప్రాణం పెట్టిన మన లోకంలో కూడా ఉన్నారు. కానీ ఎవరైనా సరే 10 సంవత్సరాల తర్వాత ఎత్తుకుంటారా? ఒక్క దేవుడు మాత్రమే. ఎప్పుడు దాకా? ముదిమి వచ్చే వరకు. నిన్ను ఎత్తుకున్నాడు అంటే ఇక దించడం జరగదు అసలు. నిన్ను దించలేదు అంటే ఆయన ఇంటికే తీసుకెళ్తాడు. మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి అక్కడికి తీసుకెళ్ళిపోతాడు ఆయన ఇంటికి. సో ఎప్పుడు నమ్ముకుంటే బెస్ట్? ఇప్పుడు మన వాక్యానికి కూడా వెళ్ళాం. ఇంకా ఎప్పుడు నమ్ముకుంటే బెస్ట్? బాల్య దశలో. అందుకనే మన అంటే కొంచెం బాల్యం పైన ఉండే వాళ్ళకి ఏమనుంది? సామెతలు 22:6 అనుకుంటా. 22వ అధ్యాయము 6వ వచనం.
త్రోవను వానికి నేర్పుము, వాడు ముదిము వచ్చు వరకు అని కూడా పెట్టుకోవచ్చు మనవాడు, దాని నుండి తొలగిపోడు. కాబట్టి ఈ VBSలు కానీ లేకపోతే ఈ సండే స్కూల్స్ కానీ లేదా స్పెషల్ మీటింగ్స్ కానీ ఇక్కడ జరుగుతున్న దేవుని మందిరంలో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఈ ప్రాంగణంలో కూర్చున్నామంటేనే దేవుని దృష్టిలో మనం పడిపోయినట్లే అన్నమాట. ఈ ప్రాంగణంలో కూర్చుంటేనే ఆ తర్వాత మైండ్ అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా మరి ఒక్క చోట పెట్టుకుంటే చాలా మంచిది. ఎక్కడంటే మనము 2 చోట్లకి వెళ్ళాలి. ఒకటి పరలోకానికి, పరలోకం అంటే మనందరికీ తెలుసు. మరి పాతాళము నరకం అంటే ఏంటి అసలు? నరకం అంటే ఏంటి? 19వ ప్రకటన 19వ అధ్యాయము, క్షమించండి 20:14 ప్రకటన. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడును. అది ఈ అగ్నిగుండమే రెండో మరణం. మరణం అంటే నేను ఇప్పుడు చనిపోయానంటే వాస్తవంగా దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఎవరికి భయం ఉండదు. భయం లేదంటే ఖచ్చితంగా దేవుడు నమ్ముకున్నాడే. భయపడ్డాడంటే దేవుని నమ్ముకోలేదని అర్థం. అంటే భయపడకుండా ఉంటే దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అనే ధైర్యం అంతే. ఇక్కడ నా శరీరంలో నుంచి నా ఆత్మ వేరుపరచబడితే అది మొదటి మరణం. అయితే దేవుడు అక్కడ తీర్పు తీర్చిన తర్వాత మధ్య ఆకాశం నుంచి అందరిని పిలిచి, నన్ను అందరిని పిలిచి చనిపోయిన వారిని ముందుగా లేపుకొని వెంట పెట్టుకొచ్చి ఆ తర్వాత పాలన అంతా ఇక్కడ భూలోకంలో అయిపోయిన తర్వాత మళ్ళీ తీర్పు ఉండదు. కాబట్టి ఆ తీర్పు తీర్చిన తర్వాత నువ్వు ఇక్కడ కాదు నాయన, నువ్వు నేను చెప్పినట్టు వినలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళు, అదిగో ఎడమవైపు ఉన్న మేకల్లో కలిసి అని అప్పుడు చెప్తాడు కదా. అది రెండో మరణం. అంటే ఆ నరకానికి వెళ్ళటమే రెండో మరణం. ఇంకంతే. ఇక లైఫ్ లాంగ్ అక్కడ ఏదైతే శ్రమ ఉంటుందో, ఏదైతే బాధ ఉంటుందో, ఏదైతే అక్కడ ఏముంటుంది అసలు? అక్కడ ఏడుపు అదే ఉంటుంది, ఇంకేముండదు. ఎంటైర్ అనమాట. ఎంతకాలం యుగాలు అట్లనే ఉండాలి. లేదా యుగాలు మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం దేవుని దగ్గర ఆయన చెప్తా ఉంటే ఆయన మనకి ఒక ఇప్పుడు ఇంతకుముందు మన టచ్ ఫోన్లు ఇవన్నీ వస్తాయని మనకు తెలుసా? ఇప్పుడు అమెరికాలో ఎక్కడో ఉంటే ఇక్కడ నుంచి మనం చూస్తున్నావా లేదా? చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆకాశం ఎట్లా ఉంటుంది, మన టచ్ స్క్రీన్ ఎట్లా ఉంటుందో ఆకాశం కూడా అట్లానే ఉంటుంది. ఎందుకు దేవుడు అట్లా ఉంచాడంటే అట్లా ఆయన కూడా చూపెడతాడు, మనమే కాదు. అదిగో ఆ పాట పాడండి అంటాడు. అక్కడ ఉండి మనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ పాట పాడండి, ఇది చేయండి, అది చేయండి అనగానే వచ్చేస్తుంది. ఇది అక్కడ జనరేషన్. అక్కడ దేవుడు మనకు నేర్పేది ఇది సర్వ సత్యం. అక్కడ ఏమీ ఉండవు, ఫ్యాన్లు అవసరం లేదు, లైటింగ్ ఏది అవసరం లేదు. కానీ అక్కడ అది అంతా ఉంటుంది. ఏముంటుంది అంటే నిత్యము ఆయన్ని ఆరాధించటమే ఉంటుంది. నిత్యం ఆయన్ని ఆరాధిస్తున్నామని మనకు బోరు కొట్టదు, నడువులు నొప్పులు రావు, ఫ్యాన్లు లేవే, కరెంట్లు లేదా, ఇదేమి రాదు. ఇంకా మనం ఇంకా 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 దాంట్లో ముందుకెళ్ళాలి అని అనిపించింది. దేవుడు కూడా మనకి ఇంకా దాన్ని ఏదో అంటారు కదా, అమృతంలా చేస్తాడనమాట దాన్ని. ఎట్లాంటి పరిస్థితి. కాబట్టి యవనస్తులు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యవనస్తులు జనరల్గా దేవుని యొక్క అది ఇందా మనం చదివాక దేని చేస్తాం నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అసలు జనరల్గా యవన ప్రాయంలో వాక్యం దాకా రావాలంటే వాళ్ళ కొంత లోకంలో టచెస్ ఉంటాయి. ఎవరికైనా సరే నాకుండే. నేను ఇన్ని చెప్తున్నా కదా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా ఇంట్లో నాకు మా తల్లిదండ్రులకి 7 సంతానం. 7లో 4 మగపిల్లలు ముందు, తర్వాత మగపిల్లలు 4 తర్వాత ఆడపిల్లలు. నా పేరు రవిబాబు. ఆడపిల్లలు 3. అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి. నేను అసలు పెళ్ళి చేసుకున్నా. మీకు బాగా తెలిసిన ఉంటే ఈ పక్కన నక్సలైట్లు ఎక్కువ అంటారు కదా, నేను నక్సలైట్లు చేస్తాను అట్టా ఇట్టా అని చెప్పేసి మా అమ్మని బెదిరించి, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు దేవుని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని కనక ముందే వాళ్ళు దేవుల్లో ఉన్నారు. అట్లాంటి కుటుంబంలో పుట్టి 7గురిలో నేను 2వ వాడిని. ఆఖరి చెల్లి ఇంకొక అమ్మాయిని. ఆ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ బాప్తీసాలు, రక్షణ పొంది బాప్తీసాలు కూడా తీసుకున్నారు. నేను 2008 వరకు దేవుడు అనే దానికి నేను అసలు పాత్రుడిని కానే కాదు, అసలు వచ్చేవాడిని కాదు. నా ఇష్టం అన్నమాట. వాస్తవానికి ఎన్నోసార్లు జైల్లో పడాల్సింది, ఎన్నోసార్లు చనిపోవాల్సింది. అవన్నీ అంటే అవి చెప్పడానికి ఒక్కటి కూడా మంచిది లేదు. ఏమని చెప్తాం ఇంకా? అవి అసలు మీకు అనవసరం, అసలు అనవసరం అనమాట. అది దానివల్ల చెడిపోవటమే తప్ప బాగుపడేది ఏమి ఉండదు. నీ వాక్యమును బట్టి దాన్ని
దాన్ని చూడాలి, ఇది అనవసరం. అయితే ఒకటి ఏమన్నా ప్రాయంలో ఏం జరిగిందంటే, నాకు ఒక్క విషయమే చెప్తాను. నేను మ్యారేజ్ చేసుకోని అన్నామండి, మ్యారేజ్ చేసుకున్నాను. నాకు 2 బిడ్డలు. ఆ బిడ్డలు కూడా రక్షణ పొందారు. నాది ఇంటర్ కాస్ట్ పైగా. నేను డిగ్రీ వరకు చదివి డిగ్రీలోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు నేను మ్యారేజ్ అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని అంటే, నేను ప్రేమించిన అమ్మాయికి వాళ్ళ ఫాదరు మ్యారేజ్ ఫిక్స్ చేసాడు నా గురించి తెలిసి. అయితే ఒక సత్యంగా నేను చెప్తున్నాను, ఫిజికల్ కాంటాక్ట్స్ అసలు మాకు లేవు. ఇది ఒక్కటే పరమ సత్యం నేను చెప్పేది. నేను ప్రేమించే అంతే రియల్గా, తను ప్రేమించింది. మాకు ఫిజికల్ కాంటాక్ట్స్ అసలు లేవు. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ఇది ఒక్కటే తప్ప వేరే గుడ్ క్వాలిటీకి లేదు. అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ చేశారని నాకు తెలిసిందో 103 ఫీవర్ అటాక్ అయింది. అసలు ఏమి బాగానే ఉన్నా, నేను ఇట్లానే ఉన్నా. నేను నా వెయిట్ అంతా 45 కేజీలు, నేను 5'2", 5'3" ఉంటా అంతే నేను. అయితే 45 కేజీలే ఉండేవాడిని. 103 ఫీవర్ అటాక్ అయింది. అయితే బైబిల్ ఏం చెబుతుంది ఈ లవ్ మ్యారేజ్ల గురించి? కరెక్టేనా అసలు ఇది నేను చేసింది కరెక్టేనా? ఆ పెళ్లి కార్డులు కూడా కొట్టేరాలి. 9th మ్యారేజ్, నేను 7th తీసుకుని వెళ్ళిపోయా. మీ రాష్ట్రం ఇదే వచ్చాను. సరే, అది విషయం కాదు. ఇది నా క్యారెక్టర్. ఎట్లాంటి నన్ను కూడా, నాకు కూడా ఒకానొక సమయంలో మ్యారేజ్ అయిన తర్వాతే పిల్ల పుట్టి రీసెంట్గా, అంటే ఒక 10-15 సంవత్సరాల మధ్యలో నాకు టైఫాయిడ్ అటాక్ అయితే నేను డాక్టర్ దగ్గర చూపించాను. టెస్టులు చేశారన్నీ చేసిన తర్వాత టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి వాడమన్నారు. కోర్సు కూడా ఇచ్చారు. తగ్గిందిలే అనుకొని నేను ఇంకా తర్వాత 2 రోజులకే తగ్గినట్టు అనిపించింది. నాకు అనిపించి నేను మామూలుగానే తిరగటం, బళ్ళ మీద ఎట్టబడి తట్ట నా ఇష్టం. మామూలే లోకంలో ఏదైతే ఉంటాయో అవన్నీ అవి చెప్పను విడిగా. మళ్ళీ అటాక్ అయింది. నేను 45 కేజెస్, నాకు నేను వెయిట్ చూసుకునే సమయంలో నాకు మ్యారేజ్ అయిన 10 సంవత్సరాల దాకా కూడా 45 కేజెసే ఉన్నా. అప్పుడు ఆ టైఫాయిడ్ అటాక్ అయినప్పుడు నాకు 33 కేజీలకు వచ్చేసాను. ఎంత తగ్గినప్పుడు నేను చచ్చిపోతాను అనుకున్నా. డెఫినెట్గా చచ్చిపోతాను అనేది నాకు, అది బోన్స్ తప్ప ఏమి లేవు. మా ఫాదరు మదర్ ఒకటే ప్రార్థన, కాళ్ళ దగ్గర కూర్చొని అంతే. బోన్స్ ఏలాడుతున్నాయి. అసలు మీరు అది ఫోటో తీస్తే బాగుండేదేమో, అంత భయంకరం, రియల్ ఫ్యాక్ట్ ఇది. అప్పుడు నాకు ఒక కళ వస్తూ ఉంది. నన్ను ఎవరో వచ్చి ఏదో నా లోనకు దూరి, నా బాడీలో దూరి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు లేవంట ఒక లేడీకి, ఇంకొక మగ అతనికేమో ఒట్టి చేతులు ఉండే. నన్ను బాడీలోకి వెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళి బాడీ లోనంతా బ్లడ్ వాటర్ కలిసిపోయి వేరే రకంగా ఆ జబ్బు వచ్చిందంట. నాకేంటో అది వస్తే వాళ్ళు తుడిచి బయటకు వచ్చి వాళ్ళు పిండేస్తున్నారు. ఇట్లా వస్తుంది కళ. ప్రతి పడుకొని కళ్ళు మూసుకుంటే అదే కళ వస్తుంది. నేను మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ డే చనిపోతాను అనగా మా ఫాదర్ వచ్చి నాకు కాళ్ళు పట్టుకొని ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే నాకు బాగా కోపం వచ్చి, అసలు నా దగ్గర రాబాకు డాడీ, నువ్వు రాబాకు నాన్న అన్న. ఒకరోజు రాబాకు, నాకు ఆ చేస్తుంటే ఒళ్ళు కాలిపోతుంది. ముందు అది తట్టుకోలేకపోతున్నా. చెయ్యేసి ప్రార్థన చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా. చెయ్యి బొరువే మోయలేకపోతున్నా. అంత ఘోరంగా తగ్గిపోయాయి అనమాట. అది ఒక 10 to 15 డేస్లోనే. ఆ తర్వాత ఇంకొక 2-3 రోజులకి నేను ఇక లేదులే అనిపించేసింది. చనిపోతానని నేను డిసైడ్ అయిపోయి, చనిపోయిన తర్వాత ఏంటి నా పొజిషన్? అప్పుడు నాకు ఒక స్ట్రైక్ అయింది. నా పొజిషన్ ఏంటి నెక్స్ట్? వీళ్ళందరూ ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మరి నేనేంటి? నేను ఎక్కడికి వెళ్తాను? ఇది పట్టుకుని అప్పుడే అదే స్టేజీలో ఉన్నాను, కానీ అది పట్టుకుని నన్ను పీడిస్తూ ఉంది. ప్రాణాన్ని వదిలేవుండేమో, కానీ ఈ మాట పట్టుకోవటం వల్ల నేను ఆ ప్రాణాన్ని వదలకుండా ఏంటో నా పరిస్థితి అని చెప్పేసి, వీళ్ళందరూ మా ఇంట్లో అందరూ బాప్తిసాలు తీసుకున్నారు కదా, నాకు కూడా బాప్తిసం. మా ఇంట్లో పెద్ద తొట్టి ఒకటి ఉంది. మా ఫాదర్ వచ్చి ప్రార్థన చేయడానికి రాగానే, డాడీ ఈరోజు ఈరోజు నాకు దాంట్లో బాప్తిసం ఇచ్చేసే అన్న. అంటే నాకు ఏం తెలియదు. బాప్తిసం తీసుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నాను? పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నాను. లేకపోతాను, లేచి నుంచోలేకపోతాను. అంటే బాప్తిసం ఏం అవసరం లేదు నాయన, నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలి, దేవుడే కాపాడుతాడు. ఏంటి, నువ్వు చనిపోయినా కానీ అప్పుడు పరలోకానికి వెళ్తావు, బాప్తిసం ముఖ్యం కాదు అని చెప్పాడు నాకు మా ఫాదర్ కూడా చనిపోయారు. మా ఫాదరు మా మదర్ ఇద్దరు కూడా హెడ్ మాస్టర్స్గానే రిటైర్ అయ్యారు. అంటే అప్పుడు నేను బైబిల్ అదే అని చెప్పేసి, బైబిల్ ఖాళీగా ఉంటే పట్టుకోగలుగుతున్నావుగా, చదువుకో అని చెప్పేసి
అని న్యూ టెస్టిమెంట్ ఒకటి అక్కడ బైబిల్ చాలా ఉన్నాయి మా ఇంట్లో. ఆ పెట్టేది నేను ఎప్పుడు చదవలేదు కాబట్టి ఇక అది అట్లా ఇచ్చినప్పుడు నేను బైబిల్ తీసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13 వచనం నాకు వచ్చింది. 9:13 మత్తయి సువార్త. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని పిలువ రాలేదు. చాలయ్యా, నాకు దేవుడు అప్పుడు ఆ మాటతో మాట్లాడాడు. దేవుడు ఎందుకు వచ్చాడంట? పాపులను. నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? భయంకరమైన పాప స్థితిలో ఉన్నా. అప్పుడు నేను మా ఫాదర్ని కూడా నాకు డౌట్ వచ్చింది, ఇట్లాంటి నాలాంటి వాళ్ళు కూడా మరి క్షమించడానికి అవకాశం ఉంటుందంటే మా ఫాదర్ అప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటల ద్వారా నేను కూడా ఇక బైబిల్ చదవటం మరి స్టార్ట్ చేసినప్పుడు అది 2007 సంవత్సరం. అది 2008 మార్చి 22వ తారీఖున, అంటే వాస్తవంగా మా కుటుంబం అంతా కూడా నేను తప్ప అందరూ కూడా రక్షణ పొంది, లాస్ట్ అమ్మాయి కూడా రక్షణ పొంది ప్రార్థనకు వెళ్తానే ఉంటుంది, నేను తప్ప ఇంకందరూ వెళ్తానే ఉంటారు. అట్లాంటి స్థితిలో నుంచి నేను రక్షణలోకి రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనమాట. వాస్తవానికి చనిపోతే రెండో మరణానికి వెళ్ళిపోయి సిద్ధంగా ఉండాల్సిన మనకు తెలుసు కదా. అబ్రహాము ధనవంతుడు, లాజరు స్టోరీ మనకు తెలుసు కదా. ధనవంతుడు ఎక్కడ ఉంటాడు? ధనవంతుడు. మరి అబ్రహాము సరే, లాజరు మరి అబ్రహాం ఏడున్నాడు అప్పుడు? అది అంతే కదా జనరల్గా. ధనవంతుడు ఎవరితో మాట్లాడతాడు? ఎస్, అబ్రహాంతో ఏమనంటాడు? అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము లాజరు కనపడుతున్నారా, కనపడలేదా? కనపడుతున్నారు. అది ఆ రెండు కలిసి చెర, అదే చెర అంటే. ఆ రెండు కలిసి చెర. ధనవంతుడు పరదైసులో నరకంలో ఉన్నాడు, పాతాళంలో. అబ్రహాము పరదైసులో ఉన్నాడు, పరలోకంలో లేరాడు. ఈ రెండు కలిపి చెర అనమాట. ఈ చెర అందుకనే బైబిల్లో మనకు ఒక మాట ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40 వచ్చిన అనుకుంటా, చదవండి. మత్తయి 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉండేనో. 3 రాత్రింబగళ్ళు ఎక్కడ ఉన్నాడంట? తిమింగలం కడుపులో. ఎవరు? యోనా. అది ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉండారా? ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరన్నా ఉండారా? యోనా ఒక గ్రంథమే ఉంది కదా, ఒక చాప్టర్ మనకు ఉంది. ఆ యోనా 3 రాత్రింబగళ్ళు ఎక్కడ ఉన్నాడంట? ఏం చేస్తున్నాడు తిమింగలం కడుపులో? అంటే బతికున్నాడా, చచ్చిపోయాడా? యోనా ఎట్లా ఉన్నాడో ఇప్పుడు చదవండి. అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో. అది అంటే ఇప్పుడు యోనా మరణించాడా, బతికున్నాడా? మరి యేసుక్రీస్తు వారు యోనా లాగా ఉన్నట్టు అంటే బతికినట్ట, చనిపోయినట్ట? బతికున్నట్ట, సిలువలో చనిపోయినట్ల. ఒక్క విషయం మనం చూద్దాం. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి బైబిల్లో కీ పాయింట్స్ అర్థం కాకపోతే ఎవరికైనా సరే వింటాం అంతే. మనం ఎవరికి చెప్పలేము. కీ పాయింట్స్ ఉన్నాయి. బైబిల్లో ఈ మాట రాసి ఉంది, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగ ఉండెనో మరి యేసుక్రీస్తు వారు కూడా భూగర్భంలో అట్లాగే ఉన్నాడు అని బైబిల్లో ఉంది కదా. ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే అది నిజమా అబద్ధమా? నమ్ముదామా లేదా? నమ్మకపోతే దాన్ని ముందుకెళ్ళదు, మనం కూడా రక్షించబడద్దు. యోనా తర్వాత ఎంతో మంది రక్షించాడు. యోనా కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎంతో మంది రక్షించడానికి ఆయన రక్తం కార్చాడు అని అంటే రక్తం వచ్చింది కదా. ఆ రక్తంతో ఏం జరిగిందో తెలుసా? ప్రకటన 5:10 చదవండి. మనందరికి తెలిసిన మాటే. 5:10 ప్రకటన. ఆయన రక్తం కార్చాడు. యోనా అయితే కక్కబడ్డాడు, రక్షణ సువార్త వారికి అందించాడు, వాళ్ళందరూ రక్షణ పొందారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను
ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొన్ని చాలయ్యా. దేవుని కొరకు ఏం చేశాడు? ఆ రక్తం ఇచ్చి. మనం బజార్కి వెళ్ళి ఏమన్నా కొనాలంటే ఏమిస్తాం? మనం ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఊరికినే సాతాను అప్పగించలా. మీరు గమనించారో లేదో, నీవు నాకు మొక్కితే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను అన్నాడా లేదా? అంటే ఏంటి? మొక్కితే మొక్కుబడిలో ఉండ విలువ ఎంత అంతదనమాట. మొక్కుబడిలో ఉండ విలువ దేవునికి తప్ప ఎవరికి కూడా మొక్కకూడదని దేవుడు సమాధానం ఇస్తాడు. మొక్కుబడిలో ఉండ విలువ అది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చలప్పుడు కార్చకపోబట్టి అపవాది తాను ఇష్టానుసారంగా లోకంలో ప్రతి కార్యం జరిగిస్తూ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వశపరచుకోవడానికి అనేక రకాలైన ప్లాన్ చేస్తూ ఉంటే, మరి దేవుడు కదా, దేవుడు మరి అపవాదికి ఎట్లా లొంగుతాడు? అపవాదిని కూడా సృష్టించింది దేవుడే. వాస్తవానికి మనం డీప్ వెళ్ళకూడదులే, కానీ వెళ్తే ఒక్క మాట చూసుకొని వద్దామా? దేవుడిని కూడా ఆట పట్టించింది అపవాది. చూడండి, ఏబు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. ఏబు 2:3. యవనస్తులకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. 2వ అధ్యాయము ఏబు గ్రంథము 3వ వచనం. అందుకు యెహోవా, అపవాదితో అన్నాడు ఈ మాట, అందుకు యెహోవా ఆలోచించితివా? యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతో ఎన్ని గుడ్ క్వాలిటీస్ విసర్జించి భూమి మీద అతని వంట వాడెవ్వడను లేడు. అయితే చూడండి, ఇక్కడే మోస్ట్ ఇంపార్టెంట్, దేవుణ్ణి ఎట్లా ప్రేరేపిస్తున్నా చదవన్నా. నిష్కారణముగా, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటనే. ఇక్కడ ఈ మాటను వదలద్దు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు. అంటే నిష్కారణముగా అంటే ఏంటి? నిష్కారణం అంటే ఏంటి? ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఒక దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? వాడేదో ఒక తప్పు గ్యారంటీకి చేసి ఉండాలి. అరవటమో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తేనే అది కారణం, ఒక దెబ్బ వేయచ్చు. కానీ ఏబును పాడు చేయటానికి, అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న ఏబును పాడు చేయటానికి కారణము లేకుండా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు సాతానికి. గుల్ల చేసింది అనమాట. ఎంత గుల్ల అంటే ఇంక లేదు అసలు. ఇక మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. ఏబు మీదకి దేవుడు నిష్కారణముగా, కారణము లేకుండా పంపించాడు అపవాదిని. అపవాది అంటే ఒక ప్రాణం తప్ప ఏదైనా చేయగలదు. అంతే. దాని 1:6 వచనం చదవండి, మొదటి అధ్యాయం, లేదంటే 2వ అధ్యాయం 1వ వచనం. 1:6 కానీ 2:1 కానీ ఏదైనా ఒకటే వచ్చిన. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై ఒక దినం వచ్చింది. దేవదూతలు అందరూ రావాలి, యెహోవా సన్నిధికి వస్తాడు. యెహోవా ఏం చెబుతాడు? బాబు నువ్వు ఆడికెళ్ళాయా, నువ్వు ఏడకెళ్ళాయా, నువ్వు ఆడకెళ్ళు, ఎవరు ఆడకెళ్ళు, నువ్వు మోషే దగ్గరికి వెళ్ళి పొదలాగా మండు, ఏదో చెప్పాలి దేవుడు. ఒక సన్నిధి దేవదూతలు అందరినీ పిలిచాడు. వాళ్ళకి ఒక మీటింగ్ ఉంది ఎట్టానే మనకి. ఆ మీటింగ్ లో అది గుర్తుపెట్టుకుని, ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చేసాడు. చూసావా? వాడితో కలిసి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు టికెట్ కూడా లేదు, ఎక్కడికైనా తిరగవచ్చు. ఎక్కడి నుంచి చదవన్నా. అపవాది వాడు యెహోవా నీవెక్కడి నుంచి వచ్చిదివని వాడిని అడుగగా అపవాది భూమిలో అది ఆయన పనే, అది ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తినని అది వచ్చింది. రైటే. వచ్చినప్పుడు వాస్తవంగా ఇక్కడ అన్న వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏదన్నా అడిగారు అనుకో, నేనేం చెప్పాలి? బాబు అక్కడ కూర్చోయా, అది అన్న వాళ్ళు మాట్లాడతారు. తర్వాత అయిపోయింది లేదా? మొన్న మేము కులసూరు వెళ్ళాం, సోన్పాల్ అన్న నేను వెళ్తే అక్కడ టీడీపీ అప్పుడు ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ సేవకులు ఏం చెప్పారంటే, మీరు 1 గంట తర్వాత అయిపోద్దమ్మా, మీరు బయట ఉండండి, తర్వాత రండి అని చెప్పాడు కదా. ఇది పద్ధతి. దేవుడు కూడా అపవాది వాళ్ళతో పాటు దేవతలతో కలిస్తే నీకు ఏళ్ళతో ఏం పని, నువ్వు వెళ్ళు అంటావా లేదా? మన బిడ్డలతో ఎవరైనా
కొద్దిగా మంచి క్యారెక్టర్ లేని వాళ్ళు వచ్చారు అనుకోండి, ఎందుకని నువ్వు ఇట్లా వెళ్తా తిరుగుతున్నా అంటాం కదా. అట్లానే దేవుడు కూడా ఏమనాలి, అపవాదిని నువ్వు ఎందుకు వచ్చావు అని అడగాలి. ఎందుకు? వాళ్ళు నుంచొని ఏదో మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్ చూసుకోవాలిగా ముందు. అదేం చూడాల దేవుడు. ఇది అపవాది కెపాసిటీ. చూడండి బైబిల్ మీరు చదవండి, అక్కడ ఏమి చేసినట్లేదు దేవుడు. ఏం చేశాడో ఆడ చదవండి. అది నీవు ఎక్కడి నుంచి వచ్చితివి ఇచ్చాను, అందుకు యెహోవా చూసావా నీవు ఏం పని అసలు ఏం పని, ఊరికినే పట్టియటం. నువ్వే చెప్తున్నావు కదా ఆయన క్యారెక్టర్ అట్లాంటిది, అట్ట మంచోడు ఇట్ట మంచోడు అని దేవుడే చెప్పాడు. అయినా అంటున్నాడు ఏమని, నా సేవకుడైనా యూత్ మీ గురించి కూడా దేవుడు అట్లా టెస్ట్ చేయడానికి పంపుతాడు, డెఫినెట్గా పంపుతాడు అన్నమాట. ఎందుకు? ఆయన యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకోవటానికి. మొత్తం పిల్లల్ని మొత్తాన్ని తీసేస్తాడు. ఎవరన్నా మిగిలిచ్చాడా? ఎవరు లేరు. ఉన్నారన్నా ఎవరన్నా మీకు తెలిసి బైబిల్లో ఆయనకి? ఇంకా దేవుడు తీయటం బిగించేసినాక ఇచ్చేవాళ్ళు ఎవరన్నా వచ్చారా? 3 వస్తారు, వాళ్ళ వల్ల ఏం తేలదు, వాళ్ళ కూడా తిట్టి పంపిస్తాడు. ఎట్లా టెస్ట్ పెడతాడు దేవుడు. భార్యను కూడా ఏం చేశాడు? భార్య ఏముంది ఏబుని ఒకసారి ఎవ్రీథింగ్ ఎవ్రీబడి అందరికి విరోధంగానే కనపడతారు. యథార్థవంతుడంట లోకానికి అది. అట్లా ఉంటారు. యవనస్తులు కూడా యథార్థంగానే ఉంటారు, కానీ కొన్ని మాటల వలన అసలు యవనస్తులు వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకో మళ్ళీ ఒక మాట. యెషయా గ్రంథము 62:5. యెషయా 62:5. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు. ఫస్ట్ లైన్ చాలన్న, అక్కడ తర్వాత మళ్ళీ చదువుతురు. కానీ ఇది 62వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనంలో మొదటి లైన్. 4 లైన్లు ఉన్నాయి దాంట్లో. మొదటి లైన్ ఏంటంట, యవ్వనుడు కన్యకను వరించి. అంటే యవ్వనుడి పని ఏంటి అసలు? బైబిల్ ఏమని చెబుతుంది? ఇదే పని యవ్వనుడిదే. బైబిల్ చెప్పిందంటే అప్పుడు నేను అనుకున్నా, నేను ఈ వాక్యం చదివినాక అప్పుడు ఓహో అందుగా నేను అట్ట తయారైనప్పుడు అంత వర్స్ట్గా ఇది. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇది తప్పు కాదు, దేవుడు రాసి పెట్టించాడుగా. ఉందా లేదా బైబిల్లో? యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకుంటారు. ఇస్సాకు ఏం చేశాడు? ప్రేమించకుండానే చేశాడు. యాకోబు ఏం చేశాడు? ప్రేమించకుండానే శారాన్ని చేసుకున్నాడా? 7 సంవత్సరాలు పనిచేసాడు. చేశాడా లేదా? దేవుడైతే నీ కోసం నా కోసం ఎప్పుడు ఆయన ఆది నుంచి, దేవుడు అసలు ఎప్పుడు ఉన్నాడో ఒకటి చూద్దాం. ఎందుకంటే కీ పాయింట్స్ అన్నాను కదా, ఇది కూడా తెలియాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు ఆదియందు ఏం సృజించాడంట? ఎవరు సృజించారు? సృజించాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? అది ఆదియందు ఫస్ట్ ఎవరు ఉన్నారు? దేవుడు. ఇది 1వ వచనంలో దేవుడు ఉన్నారు. 2వ వచనం మనకి దేవుడు ఎట్లా మన ప్రార్థన అయినాక అన్నోళ్ళు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఏమంటారు? తండ్రి కుమార త్రియేక దేవుడు మన దేవుడు. తండ్రి మాట ఎవరు వినలా, కుమారుడి మాట ఎవరు వింటల్లా. ఇప్పుడు వింటున్నారో లేదో అది మనకు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో విన్నారు అంటే నీ హృదయంలో నా హృదయంలో కార్యం చేయబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాం, అపవాదిని కూడా ఎదిరించి. ఇప్పుడు మనల్ని నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆదియందు 1వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు ఉన్నాడు. 2వ వచనం, నిరాకారముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఎవరి ఆత్మ? ఏ దేవుడు? ఫస్ట్ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. 2 పరిశుద్ధాత్మ. ఇది పరిశుద్ధాత్మ. 2వ వచనంలో ఏముంది? ఫస్ట్ వచనంలో, 2వ వచనంలో పరిశుద్ధాత్మ. 3వ వచనం కదా చాలన్నా. దేవుడు ఏమని పలికాడు? వెలుగు కమ్మని ఏం చేశాడు? పలికెను అనే మాటకి మరి నాన్న అర్థాలు అంటారు కదా. ఒక మాటకి చాలా అర్థాలు ఉంటాయి కదా. ఆ మాటకి అర్థాలు కొన్ని మాటలు చెప్పండి. మాట, పలుకు, వాక్కు,
ఉన్నాయి కదా. ఈ మాటలన్నీ పలికననే మాటకి నానార్థాలే కదా. ఇప్పుడు వాక్కు అంటే వాక్యము అంటే కూడా దేవుడే. వాక్యే ప్లూరల్ అయితే వాక్యము అవుతుంది కదా. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే ఆ వాక్కు గురించి అంటే పలికెను అంటే వాక్కు అని ఏమైందో మనం అక్కడ చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్కు పలికాడు కదా. ఆ పలికే వాక్కు, ఆ వాక్యే దేవుడు. వాక్యము దేవుని యందు ఉన్నాడు. 1వ వచనం దేవుని యందు ఉంది. వాక్యమే దేవుడై ఉండెను. చూసారా, 3 వచనాల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అదే ఆది కాండము 18వ అధ్యాయము మరి 1, 2, 3 వచనాలు చూసినట్లయితే ఒక్కసారి మనకంటే మనం ఇక ఒక క్లారిటీ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఫిక్స్, ఇది నిజమే, ఇది సత్యమే అనే దాని కొరకు. అబ్రహాము ముగ్గురు మనుషులు, ఎంతమంది? 3 మనుషులు అతను నిలబడి ఉంటే ఏమని పిలవాలి ఆయన? చెప్పాయా, చదువు. వారిని చూచి పరిగెత్తుకుని వంగి, ప్రభువా నీ కటాక్షము చాలు. ఏమని పిలిచాడు? మరి 3 వచ్చినప్పుడు ఏమని పిలవాలి? ప్రభులారా అనాలి కదా. 3 ఏక దేవుడు అనడానికి ఇక్కడ ఇదొక రుజువు. మీరు ఇంటికి వెళ్ళాక అది ఇది క్లియర్గా మొత్తం మనం చదువుకోవాల్సిందే, ఇక్కడ వీలు పడదు కాబట్టి. అంటే మనకి తండ్రి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 కలిసే మరి 3 ఏక దేవుడు. ట్రినిటీ అంటాం కదా మనం, 3 ఏక దేవుడు అంటాం. అయితే ఈ దేవుడు ఎవరెవరు ఏ కార్యాలు ఎట్లా చేపించారు, వాళ్ళలో మరి సృష్టి కోసం మరి దేవుడు చేసిన కార్యాలు ఏంటి అని మనం గమనించినట్లయితే వాళ్ళలో మరి యవనస్తుల కోసం దేవుడు ఏమేం చేశాడు, మరి చంటి బిడ్డల నుంచి వృద్ధాప్యంలో వరకు దేవుడు మానవ జాతి కోసం అసలు ఏం చేయవలసి వచ్చింది అని మనం జనరల్గా బైబిల్లో నుంచే, బైబిల్ తీయకుండా మనం చూస్తే ఫస్ట్ మోషే సేవకుడు కదా. మోషే సేవకుడు. ఆ మోషే తర్వాత న్యాయాధిపతులు నిర్మిస్తాడు. అదే మోషే మరి ఆయన యొక్క మామ ఇతో కలిసి 10 మందికి ఒకళ్ళని, మరి 50 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని అట్లా నిర్మిస్తాడు న్యాయాధిపతి. ఎందుకు? ఈ ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని ఈ ధర్మశాస్త్రం ద్వారా దేవుని దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని. మరి మోషే మాట ఎవరన్నా విన్నారా? సనుక్కున్నారు, గొనుక్కున్నారు, అవసరమైతే రాళ్ళబెట్టి చంపబోయారు. న్యాయాధిపతులు 30 అధ్యాయాలు మనకుండే, ఎవరు ఇలా. మరి ప్రవక్తలు ఉన్నారు, ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, ఎవరన్నా విన్నారా? ఎవరు పరలోక రాజ్యానికి వారసులు కావాలి. ఆ తర్వాత రాజులు వచ్చారు, ఎవరన్నా రాజుల ద్వారా మారారా అంటే లేదు. తర్వాత సేవకులు వచ్చారు, యాజకులు వచ్చారు. వీళ్ళెవ్వరి ద్వారా మరి ఏ ఒక్కళ్ళు కూడా మరి నీతిమంతులుగా తీర్చబడపోవటమే కాక పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారసులు కాలేదు. వాళ్ళలో మనం కూడా ఉన్నాం. పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఉండే వాటిలో నీవు నేను కూడా ఉన్నాం. మరి ఎట్లా వెళ్తాం మనం? పైగా యవనస్తులు అంటే తెలుసు కదా. మరి యవనస్తులు రేపే దేవుడు వస్తే యవన ప్రాయంలో ఉన్న నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నాది కాదులే, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను చనిపోయినా పర్లేదని అనుకుంటున్నాను, అది దేవుని కృపే అని నేను అనుకుంటున్నా. ఏదైనా అది ఆయన చెప్తుంది, ఓకే. అయితే యవనస్తులుగా ఉన్న నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మరి భయంకరమైన ఏడుపు, పండ్లు కొరుకుట ఉండే స్థలంలోకి నిత్యము ఆయనతో అసలు ఏదే అవసరం లేదు. మనం అట్లా కూర్చొని ఉంటే ఎంతసేపు అయినా అట్లా ఉండాలనే అనిపించింది, నిరంతరం ఇంకా ఉండాలనే అనిపించే అట్లాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారని అంటే ఎవరైనా కానీ కోరుకునేది దేవుని చెంతకి, దేవుని రాజ్యానికి, ఆయన యొక్క పరిపాలనలో ఆయన ప్రజలుగా నీవు నేను పరిపాలించబడటానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఆ సిద్ధంలో ఒకటేంటంటే మానవుని యొక్క మరి యొక్క ఆయన జీవితంలో జరిగే మరి మార్పులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చంటి బిడ్డలు, బాలురు, యవ్వన దశ మిడిల్లో ఉంటుంది. ఆ తర్వాత కౌమారము, వృద్ధాప్యం, అటు 2 ఇటు 2 మధ్యలో దశ ఏంటది? యవ్వన దశ. ఇక్కడ ప్రతి ఒక్క యవనస్తుని యొక్క జీవితంలో, అది స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, ఒక మేజర్ స్టెప్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మరి స్టాండర్డ్ అవుతారో ఎవరు కూడా వాళ్ళని వేరు చేయలేరు. ఎవరు కూడా వేరు చేసి వారిని మరి ఇంకో రకంగా మార్పులోకి తీసుకొని వెళ్లకుండా ఉండడానికి
ఈ ప్రాయము అంటే యవ్వన ప్రాయము చాలా 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 మనకి అవసరం అనమాట. అవసరం ఏది? దేవుణ్ణి తెలుసుకొని స్టాండర్డ్ అవడానికి మంచి యవ్వన బలం. మీరు ఒక మాట చదివితే ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. 9:4 అపోస్తల కార్యాలు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, క్షమించండి నాన్న, 3వ వచనం చదవండి. అతడు ప్రయాణము చేయొచ్చు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను కదా. ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది ఈ మాట? ఎవరి గురించి రాయబడింది అంటే పౌలు గారి గురించి. పౌలు గారు యవన ప్రాయంలో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి. పౌలు గారు యవనస్తుడిగా ఉన్నప్పుడు అప్పుడు ధర్మశాస్త్రము లోకమందంతటా బాగా ప్రచురించబడుతూ ఉంది. గమలీయేలు శిష్యుడు ఈ పౌలు గారు. అందుకని చెప్పేసి పౌలు గారు ఏంటి, ధర్మశాస్త్రము దేవుడే మా దేవుడు అయితే యేసుక్రీస్తు అంట ఎవరో వీడు అని చెప్పేసి యేసుక్రీస్తు అని పేరు చెప్పిన, ఆ పేరు ఎత్తిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరినీ 1, 2, 3 వచనాలు 9వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు యొక్క శిష్యులను చంపుటయు, నరహత్య చేయుటయు, చెరసాల్లో బంధించుటయు ప్రాణాధారమైనట్టు. ప్రాణాధారం అంటే అది చేయకపోతే ఆయన ప్రాణంలో ఉంటలా పౌలు గారికి. అట్లా యేసుక్రీస్తు దమస్కులో మరి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇట్లానే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపిరాటానికి బయలుదేరినప్పుడు యవనుడు మీకులాగా యవనొస్తుంది. బయలుదేరినప్పుడు ఆయన ఏమైందంటే ఆకాశం నుండి ఏ వెలుగు? గొప్ప వెలుగా. ఆకాశం నుండి ఒక వెలుగు. యవనస్తుడు జీవితంలో ఒక వెలుగు వచ్చింది. యవనస్తుడు అక్కడి నుంచి 20వ వచనానికి వచ్చేసరికి, అక్కడ కిందకు వచ్చేసరికి వెంటనే వెళ్ళి సమాజ మందిరంలో ఎట్లానే బోధించడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా తిట్టిన అతను ఏంటి, అందరిని తిట్టి చంపి మరి బంధించి చెరసాల్లో పెట్టి అతను అప్పుడు వెంటనే వెళ్ళిపోయి యేసే దేవుడు ధర్మశాస్త్రం కాదు అంటాడు. ఎందుకు ధర్మశాస్త్రం కాదనేది కూడా ఒక్క మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. 15:56 1 కొరింథీ. మరణపు ముళ్ళు పాపముకున్న బలము ఏంటి? ధర్మశాస్త్రం దేనికి మూలం? పాపం చేయటానికి. నాకు బలం నా శరీరం. అప్పట్లో బలం ఏదైనా ఉంది పాపం చేయటానికంటే ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు అని తీర్చబడుట అసాధ్యము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఏ నీతిమంతుడు కాని వాడు ఎవడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. పౌలు గారు ఇట్లా ఒక వెలుగు చూశాడు. పౌలు గారి జీవితంలో యవ్వన దశలో ఒక వెలుగు. ఆయన ఆత్మీయంగా మందిరానికి వెళ్తూ, మందిరాల్లో బోధిస్తూ, అందరినీ యేసుక్రీస్తు శిష్యులుగా తయారు చేస్తూ, అందరికీ గొప్ప రక్షణ గురించి, యేసుక్రీస్తు వారి యొక్క బ్లడ్ గురించి తెలియపరుస్తూ అతను చూసిన ఆ వెలుగుని ఇంకొక చోట ప్రొజెక్ట్ చేస్తున్నాడు. నేను ఒక వెలుగు చూసాను, ఆ వెలుగు ఎట్టాడు. చూడండి 22 అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. 22:6. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి ఇందాకే వెలుగు, ఒక వెలుగు. 0 క్యాండిల్ బల్బ్ చూసారా ఎవరైనా? చూసారా? ఈ బల్బు చూస్తున్నారు కదా, ఇది 40 volts అనుకోండి. ఇది బయటికి వెళ్ళి సూర్యుడిని చూస్తారు ఎవరైనా? ఇప్పుడు చూస్తారు ఎవరైనా? 2 నిమిషాలు చూడగలరు ఎవరైనా? ప్రజెంట్ ఎవరు చూడలేరు. గ్యారంటీగా చూడలేరు ఎవరు కూడా. దానివల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పౌలు గారు యవనస్తుడైనటువంటి పౌలు, ఆయన పని ఎప్పుడైతే ఆ ఒక వెలుగును చూశాడో ఆ వెలుగు ఆయన జీవితంలో పెంపొందుతూ ఉంది. ఎందుకు పెంపొందుతూ ఉంది? ఆయన దేవుని యొక్క కెపాసిటీ ఏంటి, దేవుడు ఎట్లాంటి రక్షించాడు, దేవుని యొక్క మర్మాలు ఏంటి. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. కీర్తనల గ్రంథము తీయండి కావాలని, అయిపోయింది, నేను ముగిచ్చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 24:15 వచ్చినాం అనుకుంటా.
15 లేదా 25 చూడండి. అన్న నా నిబంధన నా దేవుని యొక్క మర్మంలో ఆయన నిబంధన దేవుని యందు భయభక్తుల వారికి తెలియజేయబడి 25 అధ్యాయంలోనే వచనం చూడండి 14-15. యెహోవా మర్మము యెహోవాకి చాలా మర్మాలు ఉన్నాయి. ఎవరికి తెలుస్తాయి అంట ఆయన యందు? ఒకటి, ఇది మీరు అర్థం చేసుకోవాలి, ఇది మీ సొంతగా ఆలోచించుకోవాలి. యవ్వనులుగా ఉండేవాళ్ళు దేవుణ్ణి మరి ఆయన యొక్క వాక్యాన్ని ఇందాక అనుకున్నాం మనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు, పౌలు జాగ్రత్తగా చూసినప్పుడు యెహోవా మర్మము ఆయనకి తెలిసింది. ఒకటి, ఆయన నిబంధన వారికి తెలియజేయను. యెహోవా మర్మం ఉంది, నెక్స్ట్ నిబంధన ఉంది. నిబంధన రెండు, ఒకటి క్రొత్త నిబంధన, రెండోది పాత నిబంధన. కొత్త నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం ఏంటి? ఏదైతే పాతగిలిపోనో అది నిరర్ధకం చోటుకు సిద్ధంగా ఉంది. అంటే పాత నిబంధన ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము ఎవరిని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేదు ధర్మశాస్త్రం ప్రకారం. ఇందా మనం చూసింది అదే ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని యేసుక్రీస్తు వారు నిష్కళంకంగా పరిశుద్ధ రక్తంతో నీ కొరకు నా కొరకు రక్తం ఇయటానికి వచ్చి బలైపోయి నిన్ను నన్ను కొన్నాడు. ఊరినే లేం మనం. సపోజ్ నేను బయటికి వెళ్ళి 1 కేజీ టమాటాలు తెచ్చుకుంటే నేను పచ్చడి చేసుకుంటా, కూరలు వేసుకుంటా, అట్ట పెట్టుకుంటా, ఒట్టి తింటా, నా ఇష్టం, అంతేనా? ఇప్పుడు నిన్ను కొన్నప్పుడు ఎవరిష్టం? నేను ఎవరిష్టం? ఆయన ఇష్టం. ఆయన డబ్బు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇదే పౌలు గారు 22వ అధ్యాయంలో ఎట్లంటే 26 అపోస్తల కార్యం 13వ వచనంలో ఏమంటున్నాడు అది చూడండి. ఫస్ట్ ఒక వెలుగు, అది గొప్ప వెలుగు అయింది. ఇప్పుడు ఏమైందో చూడండి. అదే వెలుగు 26:13 అపోస్తల కార్యం. రాజా మధ్యాహ్నమునందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంట? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక్క వెలుగు. అది ఏం చూశాడు పౌలు గారు? త్రోవలో ఏం చూశాడు? సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన. ఈ మనకుండా లైటింగ్ ఏది కాకుండా దేవుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సూర్యుడి కంటే మధ్యాహ్నం ఇంకా ఎక్కువగా వచ్చాడు కదా, మన ఎండాకాలం ఇంకా ఎక్కువ, దానికంటే పవర్ఫుల్ వెలుగు ఎవరంట? నిజమేనా? అసలు అది నిజమేనా అంటే బైబిల్ ఏది అబద్ధం లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకొని మనం ముగిచేసుకున్నాం. నిజమో కాదో అక్కడ తెలిసిద్ది. చూసారా? మరి 9:4లో వచ్చేసి ఒక వెలుగు అన్నాడు, 22:6లో వచ్చేసేమో గొప్ప వెలుగు అన్నాడు. అదే గొప్ప వెలుగుని మరి 26:13కి వచ్చేసరికి పౌలు గారు ఏమంటున్నాడు? సూర్య తేజ. నీ యొక్క హృదయము, నా యొక్క హృదయము దేవుణ్ణి నువ్వు చేర్చుకున్నప్పుడు, దేవుణ్ణి నువ్వు ప్రజెంట్ చేసే విధానము అంటే దేవుణ్ణి నువ్వు ఆరాధించే విధానము, లేదా దేవుణ్ణి నువ్వు కొలిచే విధానము, దేవుని గురించి నువ్వు ఎవరికైనా చెప్పే విధానము, దేవుడు నీ పట్ల చేసిన గొప్ప ఘనకార్యాలు నువ్వు ఆస్వాదించే విధానము ఎట్లా ఉండాలంటే ప్రతి గడియ పెరుగుతూ ఉండాలి. ఎంత చేస్తే అంత చెప్తూ ఉంటే ఆయన అంతకంటే ఎక్కువ చేస్తాడు. ఎంత చేస్తే ఇంత చెప్తే ఆయన అంతకంటే ఎక్కువే చేస్తాడు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ యవ్వన ప్రాయంలో నీ వయసు సంబంధించిన ప్రతిదీ ఆయన కాపాడుతాడు. నువ్వు భయంకరమైన ప్రమాదాలు కావచ్చు, భయంకరమైన ఇబ్బందులు కావచ్చు, అసలు ఎట్లాంటిదైనా సరే నువ్వు ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు తప్పు చేయాల్సిందే ఇది అని నువ్వు నిశ్చయించుకుంటే దాన్ని కూడా చేస్తాడు. దేవుడే చేస్తాడు, అది దేవుడే చేసేది, అది కూడా నీ చేత చేయిస్తాడు. చేయించాడా నీ చేత ఖచ్చితంగా ఆయన మళ్ళీ కడుగుతాడు, దాన్ని బాగు చేస్తాడు. చేయించలేదంటే దేవుడు నీ చేత చేపిట్లా నిన్ను ఇంకో రకంగా చూడాలి, ఇంకో కోణంలో మంచిగా చూడాలి అనుకుంటున్నాడు. ఇట్లాంటి గొప్ప దేవుడు. ఎప్పుడు అర్థమైంది ఇది? పౌల్లాగా నువ్వు కూడా వెలుగుని, ఒక జనరల్ వెలుగుని వచ్చేసి గొప్ప వెలుగు, ఆ గొప్ప వెలుగు అలా సూర్యకాంతము కంటే. చూడండి ఇప్పుడు పాఠం కదా చెప్పాను కదా, 1:16 నుంచి చదివితే మనకి ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని ఉండెను,
ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వలె ఉండెను. ఇది అన్నమాట ఆయన చూసింది. ఎవరు చూసింది? పౌలు గారు చూసింది ఒక వెలుగే. బట్ ఆయన జీవితంలో దేవుణ్ణి తెలుసుకుంటున్నా కొలదే. అందుకనే బైబిల్లో ఉంది, రోమిలకు రాసిన పత్రిక 12:3 వచనంలో 6 వచనంలో కూడా ఉంది, విశ్వాస పరిమాణము చొప్పున. విశ్వాసానికి ఏముంది? ఈ బాటిల్ ఎన్ని ఉండే నీళ్లు ఏడు దాకుండే కదా, నిండుగా ఉంటే విశ్వాసం కూడా అంతే. ఎంత ఉంటుంది? బైబిల్లో 4 విశ్వాసాలు ఉంటాయి: అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాసము, గొప్ప విశ్వాసం. ఈ 4 విశ్వాసాల్లో నీకేముంది దేవుని ఎడల అనేది నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. యవన ప్రాయంలో నువ్వు చేసుకోవాల్సింది కూడా అట్లనే, నిండు విశ్వాసం, పూర్తి విశ్వాసం, పూర్ణ హృదయంతో అట్లా దేవుణ్ణి సేవించాలి. సేవించేటప్పుడు నువ్వు ఏం చేసినా దేవుని కొరకు అది నీకు పూర్తిగా అర్థమవుతుంది. దేవుని యొక్క కృపావరాల్లో ఉన్న కృపావరాలు నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది నీకు దేవుడే ఇచ్చాడని నీకు తెలిసిపోతుంది క్లియర్గా. ఎవరు చెప్పను అసలు, సేవకుల ద్వారా కూడా చెప్పించుకోను అసలు, కానీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది చేయటం ఒకవేళ నీకు అవి ఉండా, కానీ వాళ్ళు మనం ఏదైతే వాళ్ళు చెప్తారు పెద్దలైనటువంటి వారు లేదా సేవకులైనటువంటి వారు, అదే మనం చేయాలి. ఎందుకు? అది ఆయన దృష్టిలో మనకి మన ప్రవర్తనని దేవుడు టెస్ట్ చేయడానికి అట్లా పెడతాడన్న. మందిరంలో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ. కాబట్టి యవనులైనటువంటి ప్రతి ఒక్క మరి బిడ్డ ఎవరైనా కానీ, ఇక్కడ కూర్చున్న బాలురు చంటి బిడ్డల కానించి వృద్ధాప్యంలో ఉన్న మరి ఎవరైనా కానీ, అంటే దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకోవాలి అని అంటే నీవు ఆయన యందు విశ్వాసం ఎట్లా ఉండాలి? చూడండి, అపోస్తల కార్యంలో 16:31 అందరికీ తెలిసిందే కదా ఏం చేయాలన్నది అక్కడ ఉంటుంది, అపోస్తల కార్యాలు. కాబట్టి సహోదరులారా, అది ఇది రెండు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. ఒక్క యవనస్తుడు రక్షణ పొందితే, యవ్వనస్తులు బలవంతుని చేతిలోనే, అది వాళ్ళ కెపాసిటీ. దేవుడు చెప్పింది. మామూలు నేను లాగాను ఎడబోయి అయితే దానికి కూడా తగలదు. ఒక యవనస్తుడు నువ్వు వచ్చి లాగి కోటేవనుకో, ఆటో కాడ దగ్గర అక్కడ కూడా తగులు. వాళ్ళకున్న కెపాసిటీ అది. దాన్ని సద్వినియోగం ఎట్లా ఉపయోగించుకోవాలన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. ఎట్లా నిర్ణయించుకుంటావు? ఇప్పుడు చదివాం కదా, మళ్ళీ ఇంకోసారి చదువు. వచ్చిన మనం ముగిచ్చేసుకున్నాం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ రక్షణే మరి మనల్ని ఏం చేస్తుంది? రెండో మాన నుంచి తప్పించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలనే కాకుండా ఆయన యొక్క వారసులుగా చేసేది ఒకటి, ఆయన యొక్క సొంత ఇంటి వారిగా నిన్ను నన్ను చేసింది. కాబట్టి ఆ విధంగా మరి యవనస్తులైనటువంటి ప్రతి వారు వారి యొక్క నడవడిక, పౌలు గారు ఏ విధంగా ఆత్మీయంగా వృద్ధి చెందారో ఆ విధంగా ఉండటానికి, మరి గొప్ప విశ్వాసం కలిగి ఉండటానికి, మరి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనకు తోడ్పడుతుంది. యవనస్తుడు దేని చేత తన నడత శుద్ధీకరించుకునేది మనం చూసాం కదా. ఆయన వాక్యాన్ని ఎట్లా చదవాలి, మరి చదివే విధానం ఎట్లా ఉంటుంది, మనం తెలియకపోతే సేవకులైనటువంటి వారిని, పెద్దలైనటువంటి వారిని అడిగి తెలుసుకొని ఏది ముందు చదవాలి. నేను కూడా చదివినప్పుడు ఫస్ట్ మత్తయి సువార్త చదివింటే అక్కడ ఏమైనా ఉండిద్ది, యేసుక్రీస్తు వంశావళి అని ఆయన అట్లా ఉండదు కదా. ఇదేంటి వీళ్ళు కంటే మనకేంటి అసలు, మనకేంటి ఎన్ని బైబిల్ ఎందుకు పెట్టానుకున్నాను నేను. అట్లా ఉంటుంది. ఎందుకు? భయభక్తులు లేవు కదా నాకు. ఎన్ని బైబిల్ మనకెందుకు వాళ్ళ ఆ సంగతి అంతా, నీ హిస్టరీ నాకెందుకు అయ్యే బాబు అంటే, అక్కడ నేను ఇంకో విషయాన్ని 4 లేడీస్ పేర్లు ఉండే, ఆ 4 కూడా వేసలే. ఆ వేసుల యొక్క కుటుంబం వాళ్ళ యొక్క దాంట్లో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు అంటే యోధా గోత్రం నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. రూతు ఎన్నో మ్యారేజ్? దావీదు భార్య ఎవరు? రేహబాము కందు, సొలొమోను కందు కూడా ఆమె. నెక్స్ట్ ఎవరన్నా రాహాబు. వీళ్ళు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు. అప్పుడు నేను అనుకున్నా, ఎంత పాపినైనా నాలాంటి వాళ్ళు కూడా ప్రభా నువ్వు గ్యారంటీగా క్షమిస్తావు దేవా అని నేను అప్పుడు అనుకున్నాను. అందుకని చదివే విధానం ఒకటి, ధ్యానించడం వేరు, చదవటం వేరు. చదవద్దు, ధ్యానించండి. ఒక మాట మీకు అర్థమైపోతే ఆగిపోండి.
నాకు కూడా ఒక మాట అర్థం కాల. మొదటి ఆదికాండం 4:25 అప్పుడు ప్రార్థన ప్రారంభమాయను అన్నాను. ప్రార్థన అసలు మీకెందుకు? దేవుడే మీ దగ్గరికి వచ్చి అన్ని చేస్తుంది, మీ ప్రార్థన లేదు. ప్రార్థనలు అంటే అడుక్కోవటమే కదా ఇంచుమించుగా. నేను లీవ్ లెటర్ వచ్చారు ప్రార్థించుతున్నాను, సెలవు మంజూరు చేయవలసిందిగా ప్రార్థించుతున్నాను అంటే అడుక్కుంటున్నాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు. మీకెందుకు రిక్వెస్ట్? దేవుడు మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి మీరు తిరుగుతూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హేబేల్ని కయ్యూను చంపేస్తాడు. ఈ భూమి మీద మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఎవరు? కయ్యూను. అతను ఒక నరహంతకుడు, మర్డరిస్ట్ అనమాట. భూమి మీద మొట్టమొదటి పుట్టిన వ్యక్తే అది. ఆ క్వాలిటీస్ నీ దగ్గర నా దగ్గర ఉండాలి. అదే కోవకు చెందిన మనం. వీళ్ళని మార్చడానికి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఆ క్వాలిటీస్ మార్చాలంటే కుదరదిక. ఆ బ్లడ్డే కావాలి, ఆ బ్లడ్డే ఇచ్చాడని నువ్వు విశ్వసించు. నీవు నీ ఇంటి వారి గొప్ప రక్షణ. ఆ విధంగా మనం మన జీవితాలు ముందుకు కొనసాగాలి.